కలశం 10వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రాల విశ్లేషణ. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమర్పించు రేడియో కార్యక్రమం. 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ 1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు పాఠాలకు సంబంధించిన ముఖ్య భావనల గురించి పివిఎన్ గణేష్ గారి విశ్లేషణ వింటారు. ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు విద్యా కలశం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గణిత శాస్త్రం మొదటి పేపర్కి సంబంధించినటువంటి సిలబస్, పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మొదటి పేపర్లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, 2 చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేణులు, క్షేత్రమితి అనేటువంటి 7 అధ్యాయాలు ఉంటాయి. ఈ ప్రతి అధ్యాయం నుండి 5 నుండి 8 మార్కులకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ విద్యార్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ చాప్టర్కి కూడా కంటెంట్ వెయిటేజ్ అనేటువంటిది లేదు. అంటే పలానా అధ్యాయం నుండి ఇన్ని మార్కులు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది మాత్రం ఫిక్స్డ్గా మనకి బ్లూ ప్రింట్లో లేదు. ఇది గమనించాలి. అలాగే హాఫ్ మార్క్ ప్రశ్నలు 1, 2, 4 మార్కుల ప్రశ్నలు జవాబు రాయవలసి ఉంటుంది. దీనిలో 1, 2, 3 సెక్షన్లకి ఏ విధమైనటువంటి చాయిస్ ఉండదు. అంటే అన్ని ప్రశ్నలకు కూడా విద్యార్థులు సమాధానాలు రాయవలసి ఉంటుంది. 4వ సెక్షన్ అయినటువంటి 4 మార్కుల ప్రశ్నలకు మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఆ ప్రతి ప్రశ్నకు ఏ లేదా బిలో ఒకదాన్ని ఎంచుకొని సమాధానాలు రాయవలసి ఉంటుంది. విద్యార్థులకు సూచించేటువంటి సూచన ఏమిటంటే, ఈ అరమార్కు ప్రశ్నలను, అంటే మొదటి సెక్షన్లో ఉన్నటువంటి 12 అరమార్కు ప్రశ్నలను రాసేటప్పుడు విద్యార్థులు ఒక మాట లేదా ఒక పదంలో జవాబు రాస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నల సరళి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, మీరు నేర్చుకున్నటువంటి ఒక సూత్రాన్ని రాయడం కానీ, లేదా ఒక మాట లేదా పదంలో జవాబు రాయడం కానీ, ఈ మెంటల్ క్యాలిక్యులేషన్ ద్వారా కొంత క్యాలిక్యులేషన్ చేసి జవాబు రాయడం కానీ, ఒక సిద్ధాంతాన్ని రాయడం కానీ, లేదా సత్యము లేదా అసత్యం చెప్పడం కానీ, ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒకదానిని సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేసుకోవడం కానీ ఉంటుంది. అంతే తప్ప మీరు దానికి చేయవలసినటువంటి సొల్యూషన్ అంతా కూడా పేపర్ మీద మీరు ప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. సో విద్యార్థులు ఈ సూచనని తప్పనిసరిగా గమనించండి. ఇక మనం మొదటి అధ్యాయం అయినటువంటి వాస్తవ సంఖ్యల్ని అనేటువంటి దాన్ని మనం చూసుకుందాం. దీనిలో మొదటిది యూక్లిడ్ భాగాహార శేష విధి, అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఏబీలు 2 ధనపూర్ణ సంఖ్యలు అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అయ్యేలా ఏకైక క్యూఆర్ పూర్ణాంకాల జత వ్యవస్థితమవుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. యూక్లిడ్ భాగాహార శేష విధి అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. దీన్ని బేస్ చేసుకుని మీకు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా 1 మార్క్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని రాయండి అని చెప్పి 1 మార్క్ ప్రశ్నగా అడగవచ్చు. అలాగే దీన్ని ఉపయోగించి హెచ్సిఎఫ్ అంటే గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగోమని మిమ్మల్ని అడగొచ్చు. అలాగే 4 మార్కుల ప్రశ్నగా కూడా ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఉపయోగించుకుని సాధన చేసే విధంగా, అంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p+1 ఇటువంటి రూపంలో, అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది అనేదాన్ని, అలా ఇటువంటి ప్రశ్నల్ని మనం నిరూపణ చేయవలసి వచ్చినప్పుడు ఈ యూక్లిడ్ భాగాహార శేష విధిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే, ఏ సంయుక్త సంఖ్యనైనా దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఒకే విధంగా వ్రాయగలము. ఇదే విషయాన్ని మీకు 1 మార్క్ ప్రశ్నగా కూడా అడగవచ్చు. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని రాయండి అని చెప్పి 1 మార్క్ ప్రశ్నగా అడగవచ్చు. లేదా ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఈ కొన్ని 2 లేదా 3 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క కసాగు గసాభాలను కనుగొనమని చెప్పి ప్రశ్నలు అడగవచ్చు. సో ఆ రకంగా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషను మీలో ఉండాలి. అలాగే మీలో ఉండేటువంటి అవగాహనను ప్రశ్నించే విధంగా, అంటే ఒకేసారి ఈ కసాగు గసాభాలను కనుగొనడానికి నీవు ఉపయోగించే సిద్ధాంతం ఏది
అనేటువంటి ప్రశ్నని ఒక హాఫ్ మార్క్ ప్రశ్నగా కూడా అడగొచ్చు. దీనికి మీరు రాయాల్సినటువంటి జవాబు ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఈ రెండిటిని కూడా ఒకే క్యాలిక్యులేషన్ ద్వారా మనం సులభంగా లెక్కించేటువంటి పద్ధతి మనం ఏ సిద్ధాంతం ఉపయోగించి చేస్తాం? ఇందాక చెప్పుకున్నటువంటి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతం సింపుల్గా మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేటువంటి మాట రాస్తే ఆ ప్రశ్నకి జవాబు పూర్తయినట్లే. అలాగే ఒక మార్కు ప్రశ్నగా కూడా కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క కసాగు గసాఫాలు కనుగొను అని చెప్పి అడగొచ్చు. అలాగే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దానికి వర్గం, ఉదాహరణకి 5^25 యొక్క చివరి అంకె ఏమిటి, దాని విస్తరణలో వచ్చేటువంటి చివరి అంకె ఏమిటి అనేటువంటిది అడగొచ్చు. అంటే వాట్ ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 5^2^5 ఇటువంటి ప్రశ్నను కూడా ఒక మార్కు ప్రశ్నగా అడగొచ్చు. లేదా ఎక్స్ప్లెయిన్ వై 7×11×13+13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే ఈ రూపంలో అవ్వచ్చు, లేదా వేరే ఇతర ప్రధాన సంఖ్యలు ఇచ్చుకొని అంటే ఏబిసి ఇలా అనేటువంటి ఏవైనా కొన్ని ప్రధాన సంఖ్యలు అయినట్లయితే a×b×c+a, లేదా a×b×c+b, లేదా a×b×c+c అనేటువంటిది అది సంయుక్త సంఖ్య అవుతుందా లేదా ప్రధాన సంఖ్య అవుతుందా అని హాఫ్ మార్క్ ప్రశ్నగా అడగొచ్చు. లేదా ఇది సంయుక్త సంఖ్య ఎలా అవుతుంది అనేటువంటి దాన్ని ఒక మార్క్ ప్రశ్నగా అడగొచ్చు. ఆ విషయం పట్ల విద్యార్థులకు ఉండేటువంటి అవగాహనని పరీక్షించే విధంగా మీకు ప్రశ్న తయారు చేయబడుతుంది. అలాగే మరొక కాన్సెప్ట్ అయినటువంటి వాస్తవ సంఖ్యలు వాటి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే వితౌట్ యాక్చువల్ డివిజన్ స్టేట్ వెదర్ a/b కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఒక ఉదాహరణ మనం తెలుగులో అనుకున్నట్లయితే ఏబీలు అనేటువంటి ఏవో రెండు సంఖ్యలు, ఏ రెండు సంఖ్యలైనా అవ్వచ్చు, అవి పరస్పర ప్రధాన సంఖ్యలైనా అవ్వచ్చు, లేదా ఉమ్మడి కారణాంకం ఉన్నటువంటి సంఖ్యలైనా ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే ఒక భిన్నం ఇచ్చినప్పుడు ముందు ఆ భిన్నాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా మార్చిన తర్వాత మాత్రమే, అంటే a/b భిన్నం ఇచ్చినప్పుడు ఆ a/b అనేటువంటిది ఏబీలు పరస్పర సాపేక్ష ప్రధానాంకాలు అయ్యే విధంగా ఉన్నాయా లేదా అనేటువంటిది ముందు చూసుకోవాలి. అలా అయిన తర్వాత మాత్రమే బీను 2m×5n రూపంలో రాయగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ mn అనేటువంటి ధన పూర్ణాంకాలు దానిని అంతమయ్యే దశాంశంగా రాయగలమని, అలా రాయలేనప్పుడు అంటే వేరే ఇతర కారణాంకం ఏదైనా హారానికి ఉన్నప్పుడు దానిని అంతమయ్యే దశాంశంగా రాయలేము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మీ యొక్క ఈ అవగాహనని టెస్ట్ చేసే విధంగా ప్రశ్నలు రూపొందించబడి ఉంటాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం 1.6 ఉంది. అంటే ఇక్కడ మనకి p అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య అయ్యి p a² భాగించినట్లయితే p aను కూడా భాగిస్తుంది. ఇక్కడ a అనేటువంటిది ఒక ధన పూర్ణ సంఖ్య. ఈ యొక్క ఉపయోగం ఏమిటి అంటే ఈ ఇచ్చినటువంటి సంఖ్య కరణీయ సంఖ్యలు అనేటువంటి రుజువు చేయడానికి. ఉదాహరణకి √2, √3, √5 లేదా √7 ఇటువంటి సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అని రుజువు చేయడానికి మనం ఈ సిద్ధాంతాన్ని 1.6 సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి మిమ్మల్ని ఒక మార్క్ ప్రశ్నగా ఆ సిద్ధాంతాన్ని నిర్వచించమని చెప్పి అడగొచ్చు, లేదంటే ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఈ ఇచ్చినటువంటి సంఖ్యని కరణీయ సంఖ్యగా రుజువు చేయడం ఎలాగా అనేటువంటిది మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఆ సంఖ్య ఇచ్చే బదులు మిమ్మల్ని √2 + √5 కరణీయ సంఖ్య రుజువు చేయమని చెప్పి 4 మార్కుల ప్రశ్నగా, అంటే అదే ప్రశ్న అని కాదు, అటువంటి విధంగా కొన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ మార్క్ క్వశ్చన్గా కూడా ఈ విధంగా అడగొచ్చు. గివ్ అన్ ఎగ్జాంపుల్ టు షో దట్ ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. అంటే 2 కరణీయ సంఖ్యల మొత్తం ఒక కరణీయ సంఖ్య కానవసరం లేదు అని రుజువు చేయడానికి ఒక ఉదాహరణ ఇమ్ము. దీన్ని హాఫ్ మార్క్ ప్రశ్నగా అడగొచ్చు. దీనికి మన సమాధానం ఏం చెప్పుకోవచ్చు? ఉదాహరణకి √5 అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య, -√5 కూడా ఒక కరణీయ సంఖ్య. రెండింటిని మనం కూడినట్లయితే వచ్చేటువంటి సమాధానం మనకి 0. సో మీరు సింపుల్గా అక్కడ ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే √5 -√5 = 0. 2 కరణీయ సంఖ్యలను మనం కూడినట్లయితే వచ్చినటువంటి ఫలితం 0 అనేటువంటి అకరణీయ సంఖ్య వచ్చింది. సో ఆ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం ద్వారా
మీ యొక్క అవగాహనని అక్కడ వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 2 కరణీయ సంఖ్యల లబ్ధం కూడా కరణీయ సంఖ్య కానవసరం లేదు అనేటువంటి విషయానికి కూడా మీకు ఒక ఉదాహరణ ఇమ్మని చెప్పి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ రకంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ అయినటువంటి లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే ఈ సంవర్గమానం యొక్క నిర్వచనం అనేటువంటి దాన్ని 1 మార్కు ప్రశ్నగా అడగవచ్చు. అలాగే ఇచ్చినటువంటి ఘాత రూపాన్ని సంవర్గమాన రూపంలో ఎక్స్ప్రెస్ చేయమని చెప్పి 1/2 మార్క్ ప్రశ్నలుగా అడగవచ్చు. అలాగే ఒక సంవర్గమానం యొక్క విస్తరణ రూపాన్ని అడగొచ్చు, లేదా విస్తరణ రూపంలో ఉన్నటువంటి సంవర్గమానాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చమని చెప్పి అడగవచ్చు. ఇటువంటివి 1 మార్కు గాను అలాగే 2 మార్కు ప్రశ్నలు గాను కూడా అడగవచ్చు. అలాగే 4 మార్కులుగా అడిగేటువంటివి అయితే కొంచెం మీ యొక్క సంవర్గమాన న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనువర్తించే విధంగా మీకు ప్రశ్నలు రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే 2x+1 = 3 x అయినట్లయితే x విలువ కనుగొనుము. 2x+1 = 3 x అయినట్లయితే x విలువ కనుగొనుము. ఈ ప్రశ్నని ఇటువంటి విధంగా, అంటే ఇదే ప్రశ్న అనేటువంటిది కాదు, ఇటువంటి ప్రశ్నల్ని మీకు 4 మార్కుల ప్రశ్నలుగా అడగవచ్చు. అలాగే మీ యొక్క అవగాహన టెస్ట్ చేయడానికి ఈ log2, log5 లేదా log7 ఇటువంటి విలువల్ని అది కరణీయ సంఖ్య లేదా అకరణీయ సంఖ్య అనేటువంటి దాన్ని జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మరో అధ్యాయం సమితులు తీసుకున్నట్లయితే ఇక్కడ సమితి నిర్వచనం అడిగేటువంటి అవకాశం ఉంది 1 మార్కుగా. కొన్ని సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని మనం సమితి అంటాము. ఈ నిర్వచనం రాసినందుకు మీకు 1 మార్క్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 1/2 మార్క్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీటిలో సమితి కానిది ఏది అనేటువంటిది అడగొచ్చు. అలాగే వాటిలోనే సమితి అయినది ఏది అనేటువంటి విషయాన్ని కూడా అడగొచ్చు. అలాగే సమితి ఇచ్చి దాన్ని జాబితా రూపంలో రాయమనడం, జాబితా రూపంలో ఇచ్చినటువంటి సమితిని రోస్టర్ రూపంలో రాయమనడం, అలాగే ఒక సమితి ఇచ్చి దాన్ని లేదా 2 సమితుల యొక్క సమ్మేళనం ఛేదనం చేయమని చెప్పి అడగడం, సమితుల సమ్మేళనాన్ని ఛేదనాన్ని వెన్ డయాగ్రామ్లో చూపించమని చెప్పి అడగడం, ఇటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సమితుల రకాలు, వీటిలో శూన్య సమితి, పరిమిత సమితి, అపరిమిత సమితికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ 1/2 మార్క్ క్వశ్చన్స్గా అడగవచ్చు. అలాగే ఉదాహరణకు ఒకటి మనం చూసినట్లయితే 1 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి ఏ సమితి అవుతుంది? ఇది 1/2 మార్క్ క్వశ్చన్గా మనం తీసుకున్నట్లయితే 1 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలు లేవు కాబట్టి సమాధానం ఏమవుతుంది? శూన్య సమితి. అలాగే ఈ సమితిలో ఉన్నటువంటి కార్డినల్ సంఖ్య, ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యనే ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటామని చెప్పి, అలాగే విశ్వ సమితి, ఉపసమితులు, అలా సమసమితులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సమితుల సమ్మేళనం ఛేదనాల మీద 2 మార్కులు 4 మార్కుల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వీటి యొక్క వెన్చిత్రాలు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత చాప్టర్ అయినటువంటి బహుపదులు అంటే పాలినామియల్స్ తీసుకున్నట్లయితే ఈ పాలినామియల్స్ నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్స్ తీసుకున్నట్లయితే పాలినామియల్స్ ఆర్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్, కోఎఫిషియంట్స్ ఆపరేట్ ఆన్ వేరియబుల్స్ which can be raised to various powers of non-negative integers. ఇక్కడ మీరు గుర్తించవలసినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఏదైతే చలరాశులు ఉన్నాయో ఆ చలరాశి యొక్క ఘాతాంకం నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే రుణాత్మకం కాని పూర్ణ సంఖ్యలు అనేటువంటిది గమనించవలసిన అవసరం ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి 1/2 మార్క్ ప్రశ్నలుగా ఈ రకంగా అవి అడిగేటువంటి అవకాశం ఉంది. కింది వానిలో పాలినామియల్ కానిది ఏది అంటే 3^-2, 3x⁻², 5x², 1/x⁻5, √3 × x. వీటిలో పాలినామియల్ కానిది ఏంది అంటే మీరు చెప్పడం ఈజీగానే ఉంటుంది కదా. ఇక్కడ 3 × x⁻² అనేటువంటి దానిలో ఈ యొక్క x యొక్క ఘాతాంకం రుణాత్మకం కాబట్టి అది పాలినామియల్ కాదు. అలాగే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ అనేటువంటిది ఏంటి? ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం, ఆ బహుపదిలో ఉన్నటువంటి చలరాశి యొక్క గరిష్ట ఘాతాంకాన్ని మనం ఆ బహుపది యొక్క పరిమాణం అన్నటువంటి విషయాన్ని మీరు అక్కడ వ్యక్తపరచాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 1/2 మార్కు లేదా 1 మార్కు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక బహుపది యొక్క విలువ, ఉదాహరణకి సమ్ p(x) = x² + 3x - 5 ఇటువంటిది ఏదో ఒక ఉదాహరణ ఇచ్చి
P(-3) విలువ కనుగొనమని కానీ, లేదా P(-1/2) అని కానీ, P(5) విలువ కనుగొనమని, ఇటువంటి ఒక బహుపది యొక్క విలువ కనుగొనేటువంటి అంశాలని 1 మార్కు ప్రశ్నలుగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీలో ఉండేటువంటి అవగాహన ఇంకొంత మరింత డీప్గా టెస్ట్ చేయడం కోసం జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, అంటే ఒక బహుపది యొక్క శూన్యాలు ఏమిటి, శూన్యాలు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా 1 మార్కు ప్రశ్నగా అడగవచ్చు. అలాగే ఏదైనా ఒక బహుపది ఇచ్చి దాని యొక్క శూన్యాలు కనుగొనము అనేటువంటి దాన్ని 2 మార్కుల ప్రశ్నగా అడగవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉన్నటువంటి కాన్సెప్ట్ మీ యొక్క అవగాహనని టెస్ట్ చేయడానికి ఒక ప్రశ్నని ఏ రకంగా అయినా సరే టెస్ట్ చేయవచ్చు. విద్యార్థులు మరీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా వచ్చిన, కొన్ని ప్రశ్నలు అంటే సుమారు ఒక 65% వరకు ఏంటంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని కొంచెం ఆల్టర్ చేసి అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక 20%కి సంబంధించినటువంటి, అంటే 50 మార్కుల ప్రశ్నాపత్రంలో 10 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రం కొంచెం మీ యొక్క అవగాహనని బాగా పరీక్షించే విధంగా ఉంటాయి. అంటే ఈ కాన్సెప్ట్ మీద మంచి పట్టు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాటిని ఛాలెంజింగ్గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విషయంపై పూర్తి అవగాహనని విద్యార్థులందరూ కూడా పొందవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనం ఈ బహుపదుల చాప్టర్లో చూసుకున్నట్లయితే, బహుపది శూన్యాలకు సంబంధించినటువంటి జ్యామితీయ అర్థం, వీటికి సంబంధించి 1 మార్కు ప్రశ్నలుగా ఉదాహరణ చూద్దాం. రైట్ ఏ పాలినామియల్ దట్ హ్యాస్ 2 zeros ఈచ్. అంటే 2 శూన్యాలు ఉన్నటువంటి ఒక బహుపదికి మిమ్మల్ని ఉదాహరణ మీ అంతటి మీరుగా ఒక సొంతగా ఒక ఉదాహరణని తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని 1 మార్కు ప్రశ్నగా అడగొచ్చు. అలాగే శూన్యాలు లేనటువంటి ఒక వర్గ బహుపదిని ఇవ్వము అనేటువంటి దాన్ని కూడా 1 మార్కు ప్రశ్నగా అడగొచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం చేయడానికి మీకు ఉన్నటువంటి ఒక క్లూ ఏంటి, ఏ అంశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు దీనిలో? మనం ఇక్కడ వర్గ సమీకరణాలు విచక్షణ అనేటువంటిది B² - 4AC అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. B² - 4AC ఈజ్ లెస్ దాన్ 0 కనుక అయినట్లయితే, లేదా B² ఈజ్ లెస్ దాన్ 4AC కనుక అయినట్లయితే ఆ వర్గ బహుపదికి శూన్యాలు ఉండవు. కాబట్టి అది ఉపయోగించుకుని ఈ ప్రశ్నకి మీరు సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. అలాగే ఒక బహుపది యొక్క శూన్యాలకి దాని యొక్క సంఖ్యా గుణకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, అంటే ఒక వర్గ బహుపది తీసుకున్నప్పటికీ లేదా ఒక ఘన బహుపది తీసుకున్నప్పటికీ దాని యొక్క శూన్యాలకి ఆ యొక్క సంఖ్యా గుణకాలకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం వర్గ బహుపది యొక్క సాధారణ రూపాన్ని A ≠ 0 అయినప్పుడు ax² + bx + c అనేటువంటి దాన్ని వర్గ బహుపదిగా తీసుకుంటాం. ఇక్కడ శూన్యాల మొత్తం దీన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటాగా తీసుకుంటాం. -b/a అనేటువంటిది రాయడం అనేటువంటిది ఒక అలవాటు. కానీ అదే సమయంలో విద్యార్థులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, దీనిని -b/a గానే కాకుండా -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్, అంటే -x గుణకము బై x² గుణకము అనేటువంటి విషయానికి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కొన్ని ట్విస్టెడ్ ప్రశ్నలకి సమాధానం మీరు ఈజీగా రాయగలుగుతారు. అంటే ఉదాహరణకి ఇందాక మనం ఏదైతే ఒక ప్రామాణిక రూపం ax² + bx + c తీసుకున్నామో దానిని కొంచెం అటు ఇటు చేసి some bx² - ax + c వేర్ b is not equal to 0 అయితే ఆ యొక్క వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తం ఏమిటి అని అడిగితే మీరు గతంలో ప్రాక్టీస్ చేసింది -b/a కదా అనేటువంటి సందర్భంలో డైరెక్ట్ -b/a రాసినట్లయితే మీ సమాధానం తప్పు అవుతుంది. అదే మీరు -x గుణకము బై x² గుణకాన్ని గుర్తుపెట్టుకుని దానిని ఇక్కడ అప్లై చేసినట్లయితే సమాధానం మీరు -(-a/b) = a/b అనేటువంటి సమాధానాన్ని మీరు ఇవ్వగలుగుతారు. అలాగే వర్గ బహుపది యొక్క శూన్యాల లబ్ధం స్థిరాంకము బై x² గుణకము అని శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపది యొక్క సాధారణ రూపం x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా హోల్ మల్టిప్లైడ్ బై k అనేటువంటిది రాసుకోవచ్చు. అలాగే ఒక బహుపది యొక్క శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము ఇచ్చి ఆ బహుపది ఏమిటి అనేటువంటి దాన్ని రాయమనేటువంటి ప్రశ్న మీకు 1/2 మార్కు ప్రశ్నగా అడగవచ్చు. అలాగే ఒక బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా బీటాలు, అంటే ఏదో ఒక బహుపది ఉదాహరణ ఇచ్చి దాని యొక్క శూన్యాలు మీకు తెలుస్తుంది డైరెక్ట్గా,
1/α 1/βలు శూన్యాలుగా గల బహుపదిని రాయమని చెప్పి మీకు ప్రశ్నగా అడగొచ్చు. అలాగే ఈ కొన్ని విలువలు ఇచ్చి ఆ బహుపది యొక్క శూన్యాలు అవుతాయా లేదా అనేటువంటిది అడగొచ్చు. ఘన బహుపదిని చూసినట్లయితే ఘన బహుపది యొక్క సాధారణ రూపం రాయమని చెప్పి ఒక హాఫ్ మార్క్ ప్రశ్నగా అడగొచ్చు. దీనికి సమాధానం ABCDలు వాస్తవ సంఖ్యలే A ≠ 0 అయినప్పుడు ax³ + bx² + cx + d అనేటువంటిది ఘన బహుపది యొక్క సాధారణ రూపంగా రాయవలసి ఉంటుంది. ఈ ఘన బహుపది యొక్క మూలాలు తెలిసినప్పుడు, అంటే ఒక ఆల్ఫా బీటా గామాలు మూలాలైనట్లయితే ఆ ఘన బహుపదిని వ్యక్తపరచము అనేటువంటి ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి విద్యార్థులు రాయవలసినటువంటి సమాధానం x³ - ఆల్ఫా + బీటా + గామా × x² + ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా × x - ఆల్ఫా బీటా గామా హోల్ మల్టిప్లైడ్ బై సమ్ కాన్స్టెంట్ k. ఈ సమాధానం రాయవలసి ఉంటుంది. అలాగే ఈ మూలాలు ఒక ఘన బహుపదికి కొన్ని శూన్యాలు ఇచ్చి లేదా కొన్ని కారణాంకాలు ఇచ్చి మిగిలినటువంటి శూన్యాలని కనుగొనమనేటువంటి దాన్ని 4 మార్కుల ప్రశ్నగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. x³ - 3x² + x + 2ని ఒక బహుపది g(x) చే భాగించగా భాగఫలం x - 2 మరియు శేషం -2x + 4 వచ్చినట్లయితే g(x) విలువ కనుగొనుము. ఇది మనకి డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రశ్నే. ఇటువంటి ప్రశ్నల్ని ఈ యొక్క ఏవైతే మనకి గుణకాలు ఉన్నాయో వాటిని మార్చి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని బహుపదులు p(x), g(x), q(x) మరియు r(x)లు ఉన్నవి. ఈ ఇచ్చినటువంటి నియమాన్ని తృప్తిపరిచేలా మిగిలినటువంటి బహుపదుల్ని కనుగొనుము అనేటువంటి దాన్ని కూడా అడగొచ్చు. దీనిలో ఈ ఇచ్చినటువంటి 4 బహుపదుల్లో p(x) యొక్క పరిమాణం q(x) యొక్క పరిమాణానికి సమానం, అలాగే లేదా q(x) యొక్క పరిమాణం r(x) యొక్క పరిమాణానికి సమానం అని చెప్పాను కానీ, లేదా r(x) యొక్క పరిమాణం 0 అయ్యే విధంగా ఈ నియమాలకు లోబడి కావలసినటువంటి బహుపదుల్ని కనుగొనడం అనేటువంటి ప్రశ్నల్ని 4 మార్కులకి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఒక బహుపది దాని యొక్క పరిమాణం 3, 4 ఆ విధంగా ఉండొచ్చు, 4 వరకు కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మనం 4 పరిమాణం ఉన్నటువంటి ఒక బహుపది తీసుకొని దానికి 2 శూన్యాలను ఇచ్చి మిగిలినటువంటి 2 శూన్యాలని కనుగొనమనేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇచ్చినటువంటి ఒక వర్గ బహుపది మరో 4వ పరిమాణ బహుపదికి కారణాంకం అవుతుందా లేదా అనేటువంటి దాన్ని పరీక్షించమని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఘన బహుపదుల్లో కూడా ఈ బహుపదిలో ఉన్నటువంటి పదాల యొక్క సంఖ్యాగుణకాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ మూలాల మొత్తం అంటే ఆల్ఫా + బీటా + గామా ఎంత అనేటువంటి దాన్ని హాఫ్ మార్క్ ప్రశ్నగా అడగొచ్చు. అలాగే ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా ఎంత అనేటువంటిది అడగొచ్చు. లేదా మూలాల లబ్ధమైనటువంటి ఆల్ఫా బీటా గామా ఎంత అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్గా హాఫ్ మార్క్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులు ఈ యొక్క 3వ పరిమాణ బహుపదికి అంటే ఘన బహుపదికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయి పట్టుని కలిగి ఉన్నప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు క్లియర్గా మీరు రాయగలుగుతారు. సో విద్యార్థులారా, మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఈ 3 టాపిక్స్లో అంటే ఈ బహుపదులు, సమితులు, అలాగే వాస్తవ సంఖ్యలు ఈ 3 అధ్యాయాలకు సంబంధించి చూసినట్లయితే ఏవైతే అంశాలు మనం ఇప్పుడు చర్చించుకున్నామో ఆ అంశాల పట్ల పూర్తి అవగాహనని కలిగి ఉండి వాటిని మీరు పదే పదే ప్రాక్టీస్ చేసినట్లయితే, అలాగే క్రొత్తగా మీ అంతటి మీరు కొన్ని సమస్యలను సృష్టించుకొని వాటి యొక్క సమాధానాలను మీరు అన్వేషించినట్లయితే ఈ యొక్క అంశాల పట్ల పూర్తి గ్రిప్ని మీరు పొందగలుగుతారు. ప్రశ్న ఏ విధంగా అడిగినా దానికి సరైనటువంటి సమాధానాన్ని మీరు ఇవ్వగలుగుతారు. ఈ ప్రశ్నాపత్రాన్ని
ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ బుక్లెట్ ఇవ్వబడుతుంది కాబట్టి సాధారణంగా మీకు ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 12 ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు ఒకే పేజీలోనో లేదా 2 పేజెస్లోనూ ఒకే చోట ఉండేలాగా ఆన్సర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యుయేషన్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. ఈ ఆర్డర్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. అంటే మీ యొక్క టైం సేవ్ చేసుకోవడానికి విద్యార్థులకి ఒక చిన్న సూచన ఏమిటంటే ముందుగా 4 మార్కుల ప్రశ్నలని ముందుగా జవాబులు రాసి తర్వాత 2 మార్కులు, తర్వాత 1 మార్కు, చివరిలో 1/2 మార్కు ప్రశ్నలకి సమాధానాలు మీరు రాసినట్లయితే మీకు సమయం యొక్క కేటాయింపు అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఒక భావన. ఈ 1/2 మార్కు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం మాత్రం మీరు తీసుకోకండి. దానికి సమాధానం మీరు పూర్తి లెంగ్త్లో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాని యొక్క సాధనని మీరు చూపించవలసినటువంటి అవసరం లేదు. కేవలం ఒక పదం లేదా ఒక మాటలో మీరు జవాబు దానికి ఇస్తే సరిపోతుంది. అలాగే 1 మార్కుకి సంబంధించినటువంటిది కూడా ఎక్కువ స్టెప్స్లో మీరు సమాధానాన్ని అక్కడ చూపించవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ 1 or 2 స్టెప్స్లో వాటికి సమాధానాలు ఇస్తే సరిపోతుంది. అలాగే 2 మార్కులకు సంబంధించి 4-5 స్టెప్స్లో మీరు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. అలాగే ఈ ఏవైతే 4 మార్కు ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జవాబులు మాత్రం పూర్తి స్థాయిలో సుమారు 8-9 స్టెప్స్లో మీరు ఆన్సర్స్ కనుక ఇచ్చినట్లయితే, అలాగే మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని జస్టిఫై చేస్తూ దానికి సంబంధించినటువంటి న్యాయాలు కానీ సూత్రాలు కానీ కుడివైపు మీరు పేర్కొన్నట్లయితే మీ యొక్క ఆన్సర్కి జస్టిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులారా, ఈ ప్రశ్నాపత్రం మారినప్పటికీ మీ యొక్క సిలబస్ అనేటువంటిది ఏమీ మారలేదు. అలాగే ప్రశ్నలు అడిగేటువంటి పద్ధతి కూడా ఏమీ మారదు. కాబట్టి ఏ విధమైనటువంటి భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు అన్ని విషయాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా రాస్తారని చెప్పి ఆశిస్తూ, ఆ రకమైనటువంటి ప్రిపరేషన్కి మీ యొక్క ఉపాధ్యాయులందరూ కూడా మీకు తగిన తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. నమస్తే. మీరింతవరకు 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ 1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు పాఠాలకు సంబంధించిన ముఖ్య భావనల గురించి శ్రీ పివిఎన్ గణేష్ గారి విశ్లేషణ విన్నారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.